భారత్పై 500% టారిఫ్లు కీలక బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగానే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా భారత్పై 500% సుంకాలను విధించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీనిపై రిపబ్లికన్ సెనేటర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ట్రంప్తో భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చలు జరిపినట్లు గ్రహం తెలిపారు. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ బిల్లుపై వచ్చే వారం ఓటింగ్ జరగనున్నట్లు వెల్లడించారు. రష్యా నుంచి చమురు కొని భారత్ చైనాలు లబ్ధి పొందుతున్నాయని, పరోక్షంగా రష్యాకు నిధులను సమకూరుస్తున్నాయనేసి ఈ బిల్లులో వెల్లడించారు. అంతేకాకుండా ఈ బిల్లు ఆంక్షలు విధించిన దేశాల నుంచి ఏ దేశం కూడా ఆంక్షలను ఉల్లంఘిస్తే ఆ దేశంపై 500% సుంకాలను విధిస్తామని ఈ బిల్లులో పొందుపరిచినట్టు తెలుస్తుంది. ఉక్రెయిన్లో పుతిన్ చేస్తున్న రక్తపాతానికి భారత్, చైనా, బ్రెజిల్లు పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నాయనేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఆ దేశాలు మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయకుండా ఈ బిల్లు అడ్డుకుంటుందనేసి తెలిపారు. రష్యాపై తాము విధించే ఆంక్షలను ఉల్లంఘిస్తే ఆయా దేశాలపై 500% టారిఫ్లను విధించే అధికారం తమకుంటుందనేసి కూడా వెల్లడించారు. ఈ బిల్లుపై త్వరితగతిన ముందుకు సాగుతామని కూడా తెలిపారు. యుద్ధం ఆపేందుకు సిద్ధమంటూ పుతిన్ మాటలు చెప్తూనే మరోపక్క మారణ హోమం సృష్టిస్తున్నారని ట్రంప్ కార్యవర్గం ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా చమురు కొనుగోలుదారుల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ చమురు కొనుగోళ్లపై మొదటి నుంచి ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయంపైనే గత ఏడాది భారత్ దిగుమతులపై 50% సుంకాలను విధించారు. మరోవైపు వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్, అమెరికా మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన కీలక బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.